రామాలయ నిర్మాణానికి సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రామాలయ నిర్మాణంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, ఇది ఎవరి విజయం ఓటమి కాదు అన్నారు. శ్రీరాముడే తన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరొకవైపు అసెంబ్లీ పిటిషన్ల కమిటీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్కార్డుల సమస్యతో పాటుగా 2,000 కోట్ల విలువైన ఏపీఐఐసీ భూముల అంశంపై కీలకంగా చర్చించినట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన